Andarki Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha. Every month మనం చేస్తూనే ఉంటామంటే రాశి ఫలితాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మే నెల రాశి ఫలితాల గురించి మనం మాట్లాడబోతున్నాము. దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచార రీత్యానే 12 రాశులకి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉంటాయి, అలాగే 12 రాశులు ఉంటాయి. అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆర్ ఏ భావంలో ఉన్నాడో మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అన్నమాట. అంటే పుట్టిన నక్షత్రం బట్టి. సో అందరు రాశుల వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, గ్రహాలు మారుతూనే ఉంటాయి. సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి. సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము. మేలో ఏంటంటే చాలా మందికి తెలిసిన విషయం, అందరికీ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు, అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి. సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది. అంటే ఏంటి? మనకి శని మూమెంట్ మనకి తెలుసు, ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు, అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట. అలాగే మనకి మెర్కురీ బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో. మనం మాట్లాడుకున్నాం పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము, ఇదే రాశిలో జరిగిందనమాట. రాహు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రాహు ఏమో మే 18కి మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే కేతు మే 18కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది, అదేంటంటే శుక్రగ్రహం. శుక్రుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితిలో ఉంటారనమాట మీనరాశిలో. అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు. ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది, 7th ఎక్కడికి? మేషానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, సూర్యుడు. సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. మేషానికి ఆయన మే 14కి వెళ్తున్నారు అనమాట. అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము, శని గ్రహం మార్చ్ 29th మూవ్ అయ్యారు మీనానికి. ఈయన 2.5 ఏళ్ళు ఇక్కడే ఉంటారనమాట. అందరికీ తెలుసు, అందరూ భయపడుతూ కూడా ఉంటారు. ఏలినాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది. బట్ ఎవరెవరికి ఏలినాటి శని ఉందనేది మనం చూద్దాము. కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఏలినాటి శని. అలాగే మీనానికి 2వ ఘట్టంలో ఉంది. మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మేషరాశి వాళ్ళకి. అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఎప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం. గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయనేమో మనకి మిథునానికి మే 14కి వెళ్తున్నారు అనమాట. సో మీరు చూసారు కదా, మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది. అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం. ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను. మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమే చూస్తాము. అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ, దూసుకెళ్ళడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడు మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం. అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట. ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. సో ఈ నెలంతా కూడా ఇదే ఇంట్లో, అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు, నీచ స్థితిలో ఉన్నారనమాట. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన, అంటే ఇది గోచారం. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి? జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది. సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ పూజలు, లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది, అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట. తప్పక ఇది చేయాలి. మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు. ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము. అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్, నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది. ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి
పాజిటివిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. శక్తికి మించింది ఇంకా దేవతలు లేరు నా ప్రకారం. సో తప్పక శక్తి పూజలు చేసేవారు, అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి. అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది. చాలా మందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏల్నాడ్స్ అని నేను కూడా చెప్పాను. ఏల్నాడ్స్ అని మొదలైంది. సో ఫస్ట్ ఘట్టంలో ఉంది. దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు. మేషరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే 12వ లార్డ్ అని మనం చూసాము అంటే మనకి 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు, అంటే జూపిటర్ 3వ ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఏల్నాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం మంచిది. అలాగే మాకు జాతి రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషిన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము. సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉంటుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఇంకా ఏల్నాడ్స్ అని పోలేదు, అది లాస్ట్ ఘట్టంలో ఉంది. కానీ శని మూమెంట్ అయిపోయింది. రావు కూడా రాశికి మే 18కి రాబోతున్నారు అనమాట. అలాగే 7వ ఇంట్లో మనం చూసాము అంటే కేతు ఉన్నారు. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని అయ్యారు. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, 2వ ఇంట్లో ఉన్నారు. సో కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఇబ్బందులు అనేవి కనిపిస్తాయి. అంటే ఖర్చులు అనేవి అధికం ఉన్నాయి. దేని మీద ఖర్చు పెడతారంటే తప్పక కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంది. అలాగే పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంది అనమాట. అది లేని పక్షాన్ని చదువు మీద అండ్ ట్రావెలింగ్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే శని మీనంలో ఉన్నారు, అది వాటరీ సైన్ అయింది. సో తప్పక ఏంటంటే సముద్రం దాటి వెళ్ళడం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ కనిపిస్తుంది అనమాట. ఏ పని చేసినా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం ఉంది. 1కి 2 సార్లు చేస్తే కానీ వీళ్ళకి సక్సెస్ అనేది రాదనమాట. కెరియర్ పాత్ మనం చూసాము అంటే మే 18 తర్వాత ఎవరైనా ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే కనుక, సపోజ్ అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, తప్పక వాళ్ళకి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్థానచలనం, దూరం వెళ్ళడం, అంటే ఇప్పుడు ఉన్న దానికి దూరం వెళ్ళడం, కెరియర్ పరంగా వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం అనేది తప్పక కనిపిస్తుంది అనమాట ఈ నెల. ఫస్ట్ ఇదంతా ఏంటంటే ఒక ఎక్స్ప్లోరింగ్ మంత్ కింద మనం తీసుకోవాలి. అలాగే కుటుంబంలో కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ అని నేను చెప్తూ ఉన్నాను కదా. సో తప్పక డిసగ్రిమెంట్స్ ఉంటాయి. పిల్లలకు కూడా కొంతవరకు సహకరిస్తారు మీతోటి. కానీ కూడా ఏంటంటే ఈ రాసే వాళ్ళు ఈ నెలంతా ఏంటంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలని చెప్పినప్పటికీ వాళ్ళకి మంచి సక్సెస్ అనేది సాధించే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. ఎస్పెషలీ ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్లో మనకి సన్ కూడా 7th లార్డ్ ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బిజినెస్ పీపుల్కి ఇంకా చాలా బాగుంది. వాళ్ళు తప్పక వాళ్ళు చేసే పనిలో, వాళ్ళు చేసే బిజినెస్లో చాలా ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే ఏంటంటే వేరే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఒక ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. సో రాబడి ఉంటేనే కదా మనం పెట్టుకుంటాం. సో లోన్స్ కూడా తీసుకుని పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బిజినెస్ మాత్రం బాగా విస్తరిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసే ఒక యోగం కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవాలి. అలాగే ఏంటంటే సూర్యుడు, అందుకనే నవగ్రహ స్తోత్రాలు పూజలు చేయమని మనం ముందే మాట్లాడుకున్నాము. కానీ కూడా తప్పక వీళ్ళు సాటర్డే గుడికెళ్ళి నవగ్రహాలని సందర్శించుకుని ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే శనికి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో లేని వాళ్ళకి సర్వీస్ చేస్తే ఎప్పటికైనా ఏంటంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి, పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది మీకు. తప్పక ఇవన్నీ చేయండి, ఇంకా బాగుంటుంది. వ్యక్తిగతంగా మీరు జాతకం చూపించుకోవాలి అనుకుంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు.